ఈరోజు మీకు అత్యంత పవర్ఫుల్ గదల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మీకు తెలుసు కదా, రామాయణం మహాభారతాల్లో ఎవరెవరు గదలను ఉపయోగించారో మీకు గుర్తుండే ఉంటుంది. అయితే వీళ్లలో ఎవరి గద ఎక్కువ పవర్ఫుల్, అలాగే అసలు ఈ గదల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాదు చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. గదలను ఎక్కువగా దేవుళ్ళు, రాజులు ఉపయోగించేవారు. వారికి అవి ఆయుధాలు, వరాల ద్వారా వాటిని వాళ్ళు పొందేవారు. అలా వరాల ద్వారా పొందిన గదలన్నీ కూడా చాలా పవర్ఫుల్. కానీ అందరి గదలు పవర్ఫుల్ కాదు. వీరిలో కొందరి గదలు చాలా శక్తివంతమైనవి, ప్రత్యేకమైనవి. ఇప్పుడు మీరు వీరిలో ఒక 5 అత్యంత పవర్ఫుల్ గదల గురించి తెలుసుకోబోతున్నారు. అందులో ముందుగా నెంబర్ 5 భీముడు ఉపయోగించిన గద. దీని పేరు వర్గోధర్మ. భీముడు ఈ ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు, శక్తివంతుడు. అతని వద్ద ఉండే గద కూడా అంతే శక్తివంతమైనది, బలమైంది కూడా. ఇది జస్ట్ అస్త్రం కాదు, అదొక బ్రహ్మాస్త్రం. ఈ గద భీముడికే ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. మహాభారతంలో భీముడు ఈ గదతోనే యుద్ధం చేస్తాడు, కౌరవులను సంహరిస్తాడు. భీముడి దగ్గర ఉండే గదను అతను తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఎత్తలేరు, దాన్ని వాడలేరు. ఒక ఏనుగు బలం ఎంతుంటుందో ఆ గద బరువు కూడా అంతే ఉంటుంది. దాదాపుగా 1000 కేజీల నుంచి 5000 కేజీల వరకు బరువు ఉంటుందని అంటూ ఉంటారు. భీముడు గద అతనికి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఎనలేని బలాన్ని చేకూరుస్తుంది. అందుకే భీష్ముడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలా ఎంతో శక్తివంతులైన వాళ్ళని భీముడు హతమార్చాడు. నెంబర్ 4 బలరాముడి గద. దీని పేరు సోనంద. భగవాన్ శ్రీకృష్ణుడి అన్న బలరాముడు. అతను ఎప్పుడూ తన భుజాన ఒక గదను వేసుకుని తిరుగుతూ ఉంటాడు. దాని పేరే సోనంద. బలరాముడికి తిరుగులేని వీరుడిగా పేరుంది. అది అతని వద్ద ఉండే గద వల్లే వచ్చింది. ఎంతమందినైనా ఈ గదతో అతను ఎదురించగలడు. ఈ గద ఎంత శక్తివంతమైంది, బలవంతమైంది అంటే యుద్ధంలో దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఒకవేళ భూమికి గనుక ఈ గద తగిలితే భూకంపం వస్తుందట. ఈ గద బలరాముడి సామర్థ్యానికి నిదర్శనం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, భీముడు, దుర్యోధనుడు గద విద్యలో చాలా ఆరితేరి ఉన్నారనే సంగతి మనందరికీ తెలుసు. అయితే వీరికి ఈ గద విద్యలో శిక్షణ ఇచ్చింది బలరాముడే. ఈ గద బలరాముడికి ఒక ప్రత్యేకమైన శక్తినిస్తుంది. అందుకే అతనితో ఎవరు యుద్ధం చేయాలన్నా కూడా భయపడేవాళ్లు. ఆఖరికి కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు మాకు కావాలంటే మాకు కావాలని పాండవులు, కౌరవులు కూడా మొదట పోటీ పడతారు. ఒకానొక టైంలో బలరాముడికి, హనుమంతుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. మీకు తెలుసు కదా, హనుమంతుడు ఆయుధం కూడా గదే. ఇద్దరి ఆయుధాలు కూడా చాలా బలమైనవి. ఇక ఆ యుద్ధం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక నెంబర్ 3 హనుమంతుడి గద. ఇది అత్యంత శక్తివంతమైన గద. ఈ గదను కమోద్ అని పిలుస్తారు. అంతేకాకుండా పురాణాల్లో హనుమంతుడి గదను శ్రీగద అని కూడా అంటారు. ఇక హనుమంతుడి గద ఎంత శక్తివంతమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యంత బలం కలిగిన గద అది. హనుమంతుడు ఈ గదను రాక్షసులను సంహరించడానికి ఉపయోగించేవాడు. రామాయణంలో ఈ గద గురించి ఎంతో బాగా వివరించారు. ఎంత బలమైన రాక్షసుడైనా సరే ఈ గదకు బలవ్వాల్సిందే. ఈ గద ముందు మోకరిల్లాల్సిందే. గద అంటేనే హనుమంతుడన్నమాట. ఎందుకంటే గద ఎప్పుడూ తన వెంటనే ఉంటుంది. అది ఒక ఆయుధం మాత్రమే కాదు, అతనికి అది ఒక అలంకరణ వస్తువు కూడా. తన కుడి చేతిలో గదను పట్టుకుని హనుమంతుడు తిరుగుతూ ఉంటాడు. అంతేకాకుండా హనుమంతుడు తనకు కావలసినప్పుడు అతని శరీరాన్ని పెంచుకునే పవర్ కూడా కలిగి ఉన్నాడు. ఇక తరువాత మహాదేవ శివుని గద. దీని పేరు ఏక్ష. ఈ గద ప్రత్యేకం. వినాశకాలను రూపుమాపడం ఈ గద అత్యంత పవర్ఫుల్ పని. ఏకంగా ఒకేసారి ఈ విశ్వాన్ని నాశనం చేసేటంత శక్తి ఆ గదకుంది. చాలా యుద్ధాల్లో మహాశివుడు ఈ గదను ఉపయోగించి యుద్ధం చేశాడు. జలంధరుడితో కూడా ఈ గదతోనే యుద్ధం చేశాడు. హనుమంతునితో కూడా ఈ గదతోనే యుద్ధం చేశాడు. అయితే మిగిలిన వాళ్లతో పోలిస్తే శివుడు తన గదను తక్కువగా వినియోగిస్తాడు. ఎందుకంటే అతని గద అత్యంత శక్తివంతమైంది. దానివల్ల ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. దీనివల్లే శివుడు ఆ గదను తక్కువ సమయాల్లోనే ఉపయోగిస్తాడు. ఇక తర్వాత మోస్ట్ పవర్ఫుల్ గద ఎవరిదంటే మహావిష్ణువు గద. మహావిష్ణువు దగ్గర ఉండే ఈ గద దేవతలందరిలోనూ అత్యంత శక్తివంతమైన గద. ఈ గదను విష్ణుమూర్తి ఎక్కువగా రాక్షసులను సంహరించడానికి వినియోగిస్తాడు. ఈ గద విజయానికి ప్రతీక మాత్రమే కాదు, మహాదేవుడి శివుడికి రక్షణ కూడా. యుద్ధంలో ఎప్పుడు పాల్గొన్నా, ఎలాంటి సందర్భాల్లో పాల్గొన్నా విష్ణువు దగ్గర ఈ గద ఉందంటే విజయం కూడా అక్కడే ఉంటుంది. తన కుడి చేతిలో ఈ గదను పట్టుకుని విష్ణుమూర్తి యుద్ధంలో పాల్గొంటారు. అలాగే మరో రూపమైన శ్రీకృష్ణుడు కూడా ఈ గదని వినియోగిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి గీతోపదేశం బోధించినప్పుడు కూడా శ్రీకృష్ణుడు కుడి చేతిలో ఈ గద ఉంటుంది. ఈ గద ముల్లోకాల్లోని అత్యంత శక్తివంతమైన గద. అన్ని అవతారాల్లో ఈ గదకు ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ గద మిగిలిన గదల కంటే కూడా అత్యంత పవర్ఫుల్.